మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. చాలా మటుకు పేర్లు నక్షత్రాలతో పెట్టుకుంటున్నారు అనే లైన్ కంటే కూడా నక్షత్రాల అక్షరాలతో పేర్లు ఒకప్పుడు పెట్టబడేవి. ఇది కరెక్ట్ అండి. అఫ్ కోర్స్ ఒక సబ్జెక్టు గురించి మనం మాట్లాడాలి అనుకుంటే ఏ టు జెడ్ తెలిసన్నా ఉండాలి. ఏ తెలిసి జెడ్ తెలిస్తే కుదరదు. అంతే కదండి. నాకు ఇంగ్లీష్ వచ్చు, ABCDEFGH అంటే ఎవడైనా చెప్తాడు. ఇది ఓ షేక్స్పియర్ లాంగ్వేజ్ మాట్లాడండి, ఓ మిల్టన్ రాసినటువంటి, ఒక కీట్స్ రాసినటువంటి ఇంగ్లీష్ మాట్లాడండి, ఒప్పుకోవచ్చు మీకు ఇంగ్లీష్ తెలుసని. అందుకే అంటారండి, జనరల్ ఇంగ్లీష్ వేరు, సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ ఇంగ్లీష్ వేరు, జనరల్ తెలుగు వేరు. నేను తెలుగులో మాట్లాడటం వేరు, బట్ అచ్చమైన తెలుగు నేను మాట్లాడితే మీకు ఎవరికి అర్థం కాదు. ఆ నుడికారాలు కానివ్వండి, ఆ సొగసు కానివ్వండి మీకు తెలియదు. అసలు ఈ జనరేషన్ వాళ్ళకైతే ఆ నుడికారాలు తెలియవండి. వీళ్ళు నేర్చుకోవడమే మహా కష్టం. ఒత్తులు రాయడం ఇంకా కష్టం, దీర్ఘాలు రాయడం ఇంకా కష్టం. ఇంకా సవర్ణ దీర్ఘ సంధి అంటే అసలు లేదు, ఏదో ముక్కును బట్టి పెట్టుకుని చెప్పడం తప్ప. కాబట్టి ఒరిజినల్ తెలుగు తెలియనప్పుడు తెలుగులో ఈ అక్షరంతో పేరుండాలి, తెలుగులో ఇన్ని అక్షరాలైతే అబ్బాయికి పెట్టాలి, తెలుగులో ఇన్ని అక్షరాలే అమ్మాయికి పెట్టాలి అనే రూల్ ఎక్కడుందండి? మీరు పెట్టగలిగితే తెలుగులో 4 అక్షరాలు పెడితే ఇంగ్లీష్లో కూడా 4 ఉండాలండి, అంతకు మించొద్దు. ఎక్కడైనా పొత్తు కుదిరిందండి మీకు? ఇక్కడ తెలుగులో రాజా 2 అక్షరాలు, ఇంగ్లీష్లో 4 అయిపోయా. ఇక్కడే కుదరలేదండి, ఇంకెలా కలుపుతాం మనం? కాబట్టి తెలుగులో పెట్టుకున్నప్పుడు మీరు పేరు లైఫ్ టైము తెలుగులోనే రాస్తున్నాము అని అనుకున్నప్పుడు అక్షరాల లెక్క చూసుకోండి. ఇప్పుడు మీరు ఎలా చెప్పాలో తెలుసా అండి? నా పేరు మొదలుపెట్టి, నా లగ్నం ఇది, నా రాశి ఇది, నా నక్షత్రం ఇది, నా నక్షత్రం తాలూకు అక్షరం ఇది, కాబట్టి నేను అమ్మాయిని కాబట్టి ఇన్ని అక్షరాల్లో పేరుంది, అబ్బాయిని కాబట్టి ఇన్ని అక్షరాల్లో పేరుంది, వెరసి నా పేరు ఇప్పుడు రామారావు. చెప్తారా ఇంత? ఎవరికి అర్థమవుతుంది? ఎవరికి కావాలి? ఏ పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ చెప్పారనుకోండి, మిమ్మల్ని పైనుంచి కింద చూసి గెట్ అవుట్ అంటారు. అవునా కదా? సో ఒక లిమిట్ లేదా ఒక సర్కిల్ ఉందండి తెలుగుకి. దిస్ ఈజ్ ఎ లోకల్ లాంగ్వేజ్, తెలుగు లోకల్ లాంగ్వేజ్ అండి. ఆ విశేషం ఏమిటి అంటే తెలుగులో కూడా మనం ఇంగ్లీష్ మాటలు మాట్లాడుకుంటే తెలుగు అయితే మాట్లాడం. అక్కడికేదో మనం ఇంగ్లీష్ భాషా పండితులమైనట్టు తెలుగులో 10 వాక్యాలు మాట్లాడితే 9 వాక్యాలు ఇంగ్లీష్ వర్డ్సే ఉంటాయి. నేను కూడా అలాగే మాట్లాడుతున్నాను. నేను కూడా అంతకు పెద్ద ఇది కాదండి, నేను కూడా సబ్జెక్ట్ అవుతున్నాను ఒక్కోసారి. అచ్చంగా తెలుగు మాట్లాడలేకపోవటానికి కారణం మీకు అర్థం కాదు. అచ్చ తెలుగు లేదండి, నాట్ తెలుగు, తెనుగు అక్కడే అయిపోయింది. అచ్చ తెలుగు ఎక్కడా లేదు. అచ్చ తెలుగులో మీ పేరు రాయాలంటే అది వేరే లెక్కలో ఉంటుంది. తెలుగు అక్షరాలు మీకు వచ్చా? తెలుగు నెంబర్స్ మీకు వచ్చా? తెలుగు సంవత్సరాల పేర్లు చెప్పేయగలరా? ఏది జనవరి టు డిసెంబర్ అయితే మీరే, నేను కూడా చెప్పేస్తాను కదా. తెలుగు సంవత్సరాలు తీయండి, 60 సంవత్సరాలు వచ్చా? 27 నక్షత్రాలు ఈ రోజున ఆస్ట్రాలజీ అంటూ చెప్తున్న మనము 27 నక్షత్రాలు కంట బిగిన చెప్పగలమా? ప్రిపేర్ అవ్వాలి, పేపర్ చూసుకోవాలి, చేయి చూసుకోవాలి, చెప్పాలి. అంతేనా? అది మన సబ్జెక్టు. మనం తెలుగు గురించి మాట్లాడతాం, మనం తెలుగులో 4 అక్షరాలతో పిల్లలకి పేర్లు ఇవ్వాలని శాసిస్తాం. ఎక్కడ కుదురుతుంది? కుదరదండి. గమనించండి, తెలుగు అక్షరాలు ఇంగ్లీష్ అక్షరాలతో ఖచ్చితంగా విభేదిస్తాయి. కాబట్టి తెలుగులో 2 అక్షరాలతో ఒక పేరు వస్తే ఇంగ్లీష్లో 2 అక్షరాలతో పేరు రాదు, ఇన్ఫ్యాక్ట్ లేదు. సో క్లియర్గా తెలుస్తున్నప్పుడు ఏమిటో చాలా పెద్ద ఎక్సర్సైజ్ చేసేసామన్నట్టు పేర్లో మేము తెలుగులో 5 అక్షరాలు, ఇంగ్లీష్లో 5 అక్షరాలు, ఏది ఒక పేరు చెప్పండి. చెప్పండి. మీ వల్ల కాదు. కానప్పుడు ఏం చేయాలి? స్టేట్మెంట్స్ మానేయాలండి. స్టేట్మెంట్స్ మానేయండి. అఫ్కోర్స్ ఆస్ట్రాలజీ దట్టు తెలుగు భాషలో మాట్లాడినప్పుడు ఇలా ఉంటుంది శాస్త్రం అనేదైతే మనం చెప్తామండి. తెలుగు భాషలో సెంటెన్స్ రాసినప్పుడు అలా ఉండాలి అని చెప్తాం, అందులో వ్యాకరణం ఉంటుంది. బట్ ఇంగ్లీష్లో మనం మాట్లాడిన వ్యాకరణం ఉంటుందండి, రాసిన వ్యాకరణం ఉంటుంది. తెలుగులో మాట్లాడేటప్పుడు వ్యాకరణం తక్కువ,
రాసేటప్పుడు వ్యాకరణం ఎక్కువ, రెండు వేరేనండి. కాబట్టి తెలుగులో 2 అక్షరాలు ఉండి ఇంగ్లీష్లో 2 అక్షరాలు ఉంటే పేరు బాగుంటుంది అనే సిద్ధాంతం టోటల్ వేస్ట్, కుదరదు. ఇంగ్లీష్ పవర్ఫుల్ లాంగ్వేజ్ కాబట్టి దానిలో 26 ఉన్నాయి, తెలుగు లోకల్ లాంగ్వేజ్ కాబట్టి 56 ఉన్నాయి. 56 అక్షరాలు ఇప్పటికిప్పుడు మిమ్మల్ని రాయమంటే మీ వల్ల కాదు, అంతేనండి. సో ఈ తేడా తెలియకుండా ఏమండి తెలుగులో 6 అక్షరాలు ఇంగ్లీష్లో 6 అక్షరాలు ఉండేలా పేరు అంటే ఆ పేరు ఎందుకు అవుతుంది? అది అవ్వదండి, కలగూరు గంప అవుతుంది, పేరు అవ్వదు, ఖచ్చితంగా అవ్వదు. అందులో వాల్యూ ఉండదు. వాల్యూ లేనప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ ఒప్పుకోదు. ఒప్పుకోనప్పుడు మీ పేరు ఎక్కడ ఉంటుంది? అడ్రస్లో ఉండదు. అర్థమైంది కదండి. సో నాకు తెలిసి చాలామందికి ఈ డౌట్ క్లియర్ అయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు వచ్చేటటువంటి కొన్ని మెసేజెస్లో మీరు అడుగుతున్నటువంటి సందేహాలకి కొద్దిగా క్లారిటీ ఇద్దామని నేను చెప్తున్నాను. తెలుగు భాషలో ఉన్న అక్షరాలు ఇంగ్లీష్లో రావు, ఇంగ్లీష్లో ఉన్నటువంటి అక్షరాల వాల్యూ తెలుగులో రాదు. యాక్చువల్గా ఇంగ్లీష్ న్యూమరాలజీ వాల్యూస్ వేరు, తెలుగు న్యూమరాలజీ వాల్యూ వేరు. తెలుగు ఆ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఇంగ్లీష్ ఏ, గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.